చూడండి, ఇది గుంటూరు కొరటిపాడు. మేము గుంటూరు నుంచి పోస్ట్ చేస్తాం. ఇది మామూలుగా ఇది మా మున్సిపల్ వాటర్ ట్యాప్ లైన్ అండి. ఇది ఇన్లెట్. ఇటు నుంచి వస్తాయి నీళ్ళు, ఇలా వస్తాయి, ఇలా వచ్చి ఇట్లా వచ్చేసి ఇది ఇట్లా వెళ్ళిపోయి ఇంకా అండర్ గ్రౌండ్ కన్సీల్డ్ లోపలికి వెళ్ళిపోతాయి. అయితే ఇది ఎలా ఉందంతా మాకు హాఫ్ ఇంచ్ లైన్ అండి. ఈ హాఫ్ ఇంచ్ లైన్ ఇచ్చారు. ఇక్కడ నేను అంగుళం బాతికతో ఈ అరేంజ్మెంట్ పెట్టా. ఒక అడుగున్నర మొక్క వేసేసి కింద దాని కింద ఒక టీ జాయింట్ పెట్టేసి ఇక్కడ డమ్మీ క్యాప్ ఇచ్చామండి. ఇది ఎందుకు పెట్టామంటే మాకు ఈ రిపేర్లు అయినప్పుడు ఎక్కువ చిన్న చిన్న రాళ్ళు కందిపప్పు లాంటి రాళ్ళు వచ్చేసి మోటార్లు అడ్డం పడి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ అరేంజ్మెంట్ పెట్టా. ఇట్లా వచ్చేసేసి వాటరు ఇక్కడికి వచ్చినప్పుడు రాళ్ళు ఏమన్నా వస్తే ఈ డయామీటర్ సడన్గా పెరగడం వలన ఫోర్స్ తగ్గిద్దండి. ఫోర్స్ తగ్గి డైల్యూట్ అయ్యి స్ట్రైట్గా రాళ్ళు వెళ్లకుండా కింద దీంట్లో కరెక్ట్ అయిపోతాయి. ఇది వారానికి ఒకసారి మేము ఈ డమ్మీ తీసేసి కొట్టేస్తే దాదాపు ఒక 2 గిద్దలు సుమారుగా రాళ్ళు పడతాయి. ఇందుట్లో ఒక గిద్ద మొత్తం క్లీన్ చేసేసుకుని మళ్ళీ నీళ్ళు ఎదురు పెడితే ఇందుట్లో ఉన్న రాళ్ళు ఏమన్నా మళ్ళీ నీళ్ళు ఇట్లా రివర్స్ వచ్చేసేసి ఇందులోంచి మట్టి అంతా పడిపోయింది. మళ్ళీ డమ్మీ క్యాప్ బిగించుకుంటాం అన్నమాట. ఇదేం చెప్తున్నా అంటే ఎవరికన్నా ఇబ్బంది ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఈ అరేంజ్మెంట్ చేస్తాం. ఇది అంతకుముందు నేను ఒక 15 ఏళ్ళ క్రితమే ఒకసారి అక్కడ మాకు వేరే ఇంట్లో చేసాము, సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం ఇట్లానే వెంటాడుతుంటే ఇది మాకు మున్సిపాలిటీ నుంచి వచ్చే హాఫ్ ఇంచ్ లైన్ అనమాట. దీంట్లో వచ్చేసి ఇక్కడ రాగానే స్టోన్స్ ప్రెషర్ తగ్గిద్ది కాబట్టి ఇక్కడ టర్బులేట్ అయ్యి రాళ్ళన్నీ దీంట్లో కరెక్ట్ అవుతాయి. మామూలు వాటర్ ఇట్లా వెళ్ళిపోద్ది, ఇక లోపలికి వెళ్ళిపోద్ది. ఇది వారానికి ఒకసారి క్లీన్ చేస్తామన్నమాట. ఎవరికైనా ఉపయోగపడితే ఈ ప్రాక్టికల్ చేయొచ్చు. ఇక్కడ ఇటు పక్కన వెల్డింగ్ చేయించేసాను. ఇది కూడా వెల్డింగ్ చేసేసి ఇక్కడ డమ్మీ క్యాప్ పెట్టాను, థ్రెడ్ పెట్టేసి. చూడండి, ఎవరికైనా అవసరం వస్తే ఈ సిస్టమ్ పెట్టుకోవచ్చు.